శ్రీ గురుభ్యో నమః. శ్రీ శంకర భగవత్పాద విరచిత శివానందలహరి 9వ శ్లోకము. ఏ ఉపాయం చేతనైనా ఈశ్వరుడి అనుగ్రహాన్ని సంపాదించవలసిన అవసరం ఉంది. దానికి గల సులభోపాయాన్ని శంకరులు ఈ శ్లోకంలో చెప్తున్నారు. ఆ సులభోపాయం తెలుసుకోలేని మందబుద్ధులను చూసి శంకరులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. గభీరే కాసారే విశతి విజనే ఘోర విపినే విశాలే శైలే చ భ్రమతి కుసుమార్ధం జడమతి సమర్ప్యైకం చేతః సరసిజముమానాధ భవతే సుఖేనావస్థాతుం జన ఇహ న జానాతి కిమహో. ఈ శ్లోకమునకు భావము: ఓ పార్వతీపతి, మందబుద్ధి అయిన మనుష్యుడు నిన్ను పూజించటానికి పువ్వు కోసం లోతైన తటాకంలోకి దిగుతాడు. నిర్జనమైన భయంకరమైన అరణ్యమందు పెద్ద పెద్ద పర్వతమునందు తిరుగుతాడు. అతడు తనలోనే ఉన్న తన మనస్సు అనే పద్మమును నీకు సమర్పించి, ఈ లోకంలో సుఖంగా ఎందుకు ఉండడం లేదో నాకు ఆశ్చర్యంగా ఉంది. మనసు పెట్టి భక్తితో పూజించటం ముఖ్యం, అంతేకాని పుష్పసేకరణకై పాటుపడడం ముఖ్యం కాదని భావం. మనఃపుష్పం సమర్పయేత్ అనగా మనస్సు అనే పుష్పాన్ని భగవంతునకు అర్పించడమే ముఖ్యమైన పూజ. కానీ మన మనస్సు పూర్తిగా విషయములకు శాశ్వతంగా అర్పితమైపోయింది. మనోనాశో మహోదయ, మనస్సు నశించడమే గొప్ప లాభం, అందులో ఒక విధమైన గొప్ప ఆనందం ఉంది అని శృతి స్మృతులు మనకు తెలుపుతున్నాయి. మనఃపుష్పాన్ని భగవంతునికి అర్పించే స్థితి వచ్చే వరకు గీతలో భగవంతుడే చెప్పినట్లు పత్రం పుష్పం ఫలం తోయం అనగా బిల్వదళములు, తులసీదళములు, పుష్పములు, ఫలములు, ఉదకము మొదలగునవి సమర్పిస్తూ భగవంతుణ్ణి పూజించటం మన విధి. అలా బాహ్య పుష్పముల ద్వారాను మనఃపుష్పముల ద్వారాను కూడా పరమాత్మను పూజించే నేర్పు సంపాదిస్తే దానికి మించిన స్థితి లేదు. అట్టి స్థితి మునులకు ఋషులకు మాత్రమే ఉంది. వారు లోకోద్ధారకులు అని శుద్ధ చైతన్య స్వామి చెప్పారు. పూజలో నిజానికి పుష్పము ఒక ప్రతీక మాత్రమే. చేతి మునివేళ్లతో సులభంగా దొరికే పువ్వును పట్టుకొని దాన్ని మన హృదయం దగ్గర పెట్టుకుని తరువాత భగవానుని పాదాల దగ్గర మెల్లగా ఉంచుతారు. అంటే అది తాను సమర్పించిన బాహ్య పుష్పం కాదని, తన లోపలి హృదయ పుష్పం అని అర్థం. మనఃపుష్పాన్ని సమర్పించడం అంటే మూఢభక్తితో దానిని కత్తితో కోసి ఒక వస్తువుగా భగవంతునికి అర్పించడం కానే కాదు. భగవంతుడు అటువంటి దానిని స్వీకరించడు, ఆపేక్షించడు. సర్వేంద్రియాలకు మూలమైన నా హృదయాన్ని భావనామయంగా నీకు సమర్పించుకుంటున్నాను ప్రభు అని తెలపడమే ఇక్కడ ప్రధాన విషయం. భగవంతుడు భావగ్రాహి కాని వస్తుగ్రాహి కాడు. సృష్టిలో ఉన్న సమస్త వస్తువులు తానే అయి సమస్తము తనదే అయి ఉన్న పరమాత్మకు మనం ఏమిచ్చి ఆయనను సంతోషపరచగలం? దీపాన్ని చూపించడం, ధూపం సమర్పించడం, నైవేద్యం పెట్టడం వంటి ఉపచారాలతో ప్రభు, నీవు మాకు ఇచ్చిన నీ సొమ్మును నీ అనుమతితో మేము అనుభవిస్తున్నామని తెలపడమే ఈ షోడశోపచారాలకు నిజమైన అంతరార్థం. అది గుర్తించక పూజకు వస్తువుల సేకరణకై ప్రయాసపడడం అజ్ఞానపు చేష్ట అని డాక్టర్ శలాక వారు తమ వ్యాఖ్యలో తెలపడం గమనార్హం. షోడశోపచారాలలో పుష్పానికి ప్రత్యేకత ఉంది. పరమాత్మకు పుష్పం అంటే ప్రీతి. అదే పుష్పాన్ని మంత్రపూతం చేసి సమర్పించడాన్ని మంత్రపుష్ప సమర్పణం అంటారు. మనలోని పంచేంద్రియ ప్రకృతులను సంధానపరిచే మనస్సును మంత్రాలతో నియంత్రించి దైవానికి సమర్పించడం అని దాని అర్థం. దీనిని దృష్టిలో ఉంచుకునే బాహ్యంగా పుష్పాలతో స్వామి విగ్రహాలను పూజించాలి. దీని అంతరార్థం గుర్తింపక ధనవంతులు పుష్పాలు సమర్పించడంలో
వారి వారి స్థాయిని అనుసరించి ధనాన్ని వెచ్చిస్తున్నారని శ్రీ జిఎల్ఎన్ శాస్త్రి గారు విమర్శించిన తీరు అర్థవంతంగా ఉంది. తెలివి తక్కువవాడు సాహసంతో ప్రాణాలకు తెగించి పుష్పాల కోసం లోతైన చెరువులోకి దిగి తామరపూలు లాగి తెస్తాడు. అలాగే భయంకరమైన అరణ్యాలలోనూ ఎత్తైన పర్వతాల మీదనూ ఉన్న చెట్లు ఎక్కి పూలు కోసి తెస్తాడు. పుష్పముల కొరకై ఎంతగానో శ్రమించి తిరుగుతాడు. తన చెంతనే ఉండి తనదే అయిన మన పుష్పాన్ని భగవంతునకు సమర్పించకుండా ఎంత శ్రమపడినా ప్రయోజనం ఉండదని శంకరులు ఈ శ్లోకంలో చెప్పారు. దీనినే వేమన చిత్తశుద్ధి లేని శివపూజ లేలరా అన్నాడు. మనస్సు పెట్టి పూజ చెయ్యాలి, ఆడంబరంగా లక్షలు కోట్లు పూలను తెచ్చి కాదు. అదే శంకరుల హృదయం. చిత్తంబు నిలువని శివపూజలవియేల అని మరో ఆధునిక కవి కూడా అన్నాడు. పూజకు బండెడు పువ్వులు ముఖ్యం కాదు, భక్తితో మన మనస్సును భగవంతునికి అర్పించడం ముఖ్యం. పుష్పముల సంపాదనకై పాటుపడడం కాదు, సుఖంగా మన మనస్సును భగవంతునిపై పెట్టి పూజించటం ముఖ్యం అని శంకరుల ఉద్దేశం. మరి ఒక శ్లోకంతో మళ్ళీ కలుద్దాం. శుభం.